శ్రీమాత్ర నమః. అక్టోబర్ 1 వరకు ఈ 3 రాసుల వారిదే హవా. డబ్బు క్యూ కట్టాల్సిందే. మగుటం లేని మహారాజులే. జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే మరికొంతమంది అంతగా పట్టించుకోరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చెప్తుంటారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఇక జ్యోతిష శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అతడిని గ్రహాల రాకుమారుడు అంటారు. బుధుడు సంపద, వ్యాపారం, తర్కం, కమ్యూనికేషన్, తెలివితేటలను ఇచ్చేవాడు. అందుకే బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు, లేదంటే తన స్థితిలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ మార్పు ప్రజల ఆర్థిక స్థితి, వృత్తి, తెలివితేటలు, మాట తీరుపై ప్రభావం చూపుతుంది. ఇటీవల సింహరాశిలోకి ప్రవేశించాడు బుధుడు. సూర్యుని రాశిచక్రం సింహరాశి. ఇప్పుడు అక్కడే బుధుడు ఉండటం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్ 1 వరకు బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో బుధుడి వల్ల 3 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఆ లక్కీ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి మీరు ప్రతి పనిని కూడా ధైర్యంగా చేస్తారు. పూర్వీకుల ఆస్తి ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది. వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఇంట్లో శ్రేయస్సుతో నిండిపోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి మీరు చాలా డబ్బు పొందుతారు. వృత్తి జీవితంలో కొన్ని పెద్ద విజయాలు అందుకుంటారు. మీరు కోరుకున్న స్థానం, డబ్బును దక్కించుకుంటారు. మీ కెరియర్లో పురోగతి ఉంటుంది. మూడవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం వీరికి అదృష్టకాలం. ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. సమాజంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. గౌరవం పొందుతారు. వైవాహిక బంధంలో ఆనందం కొనసాగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.